గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఓ పని చేయండి, ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ దేవస్థానం టోల్ గేట్ నుండి రథం సెంటర్ వరకు ఉన్న అక్రమం తొలగింపు గురించి ఈ రోజు ఉదయం ఈవో సీనా నాయక్, ఆర్టీఓ, తహసీల్దారు, ఏసీపీ, మున్సిపల్ టౌన్ ప్లానర్స్ తో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అక్రమాలను తొలగించడానికి అన్ని శాఖలు సహకరించాలని కోరారు. కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం లింగవరం గ్రామంలో దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన పంచాయతీ బోర్డును ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా 70% సబ్సిడీని పశుగ్రాసి విత్తనాలు పాడి రైతులకు అందజేశారు. గ్రామంలో సాగునీటి, వంట కాలువలను రైతులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ జనసేన ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ నాయకులు, ఆర్డబ్ల్యూసీఏఈ ఇన్ఛార్జి ప్రభావతి, సచివాలయ సిబ్బంది, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ లింగవరం న్యూస్ ఛానల్ గత 5 ఏళ్లుగా శాంతం పూడుకుపోయి నానా చెత్తగా ఉన్నదాన్ని లింగవరం రైతులందరూ చిరంజీవి రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే మన డీసీ రవి గారు, ఎర్లగడ్డ రవి గారు, స్వామి గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో మనకి కాలం మొత్తం తవ్వించుకుని ఎంత శుభ్రంగా వెళ్తుందో చూడండి. అసలు ఎంత నీట్గా చేసుకుని వెళ్ళారు. రైతులు అందరూ ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేపడతాం చాలా మంచి పద్ధతి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం 5 ఏళ్ళు, ఎప్పుడో 5 ఏళ్ళ నుంచి ఇక్కడ తప్పంది, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం ఇది తవ్వటం జరిగింది. ఇలా కాలువ ఇంత నీట్గా ఉంటే చూస్తానికి బాగుంది, ప్రతి ఎకరాకి నీళ్ళు వెళ్తాయి. ఇదేనా ధ్యేయం. ఇలా ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా లింగవరం రైతులందరికీ, లింగవరం గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా మా చిరంజీవి రెడ్డి గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. ఇలా ప్రతి రైతులు ఏదైనా అవసరం ఉన్నప్పుడు చేసుకుందాం. మనకి ఈ రోజు రాకపోయినా కానీ
రేపైనా కానీ గవర్నమెంట్ ఫండ్స్ తోటి వచ్చేస్తే ఎటు చేపిస్తాము, అది చేపించేది ముందే చేపించుకుని అందరూ ఎంత శుభ్రంగా ఉంటాం. చాలా హ్యాపీగా ఉందండి. చూడండి ఒకసారి ఎంత చక్కగా నీట్గా కాలువ పారుతుందో. ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. నా తోడు పూర్తిగా ఉంటుంది మీకు. మనందరం కలిపి గుడివాడ మొత్తాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. చాలా కాలువలు మెయిన్ డ్రైన్స్ అన్నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా తవ్వించడం అయింది. కాకపోతే ఈ కొత్త కొన్ని చిన్న కాలువలు, మిగిలిపోయిన కాలువలు కూడా రైతులందరూ ఇలా ముందుకు వస్తాం. నిజంగా ప్రజల్లో వచ్చిన మార్పుకి చైతన్యం, ఎందుకంటే 5 ఏళ్ళ నుంచి జరగలేదు. ఇప్పుడు కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ మందపాడు నైట్ షెల్టర్ వసతి రూమ్లో ఉన్న వృద్ధులకు కుంభవీర కుమార్ జ్ఞాపకార్థం చీరలు, దుప్పట్లు, పండ్లు అందజేశారు. ముఖ్య అతిథిగా బీజేపీ పట్టణ అధ్యక్షులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ, సమాజమే దేవాలయంగా భావిస్తూ మానవ సేవే మాధవ సేవ అని, నిజమైన దేవుళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని, అలాంటి వారిని చివరి దశలో చాలా జాగ్రత్తగా ఆలనా పాలన చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కుంభం వారి కుటుంబ సభ్యులు అయ్యప్ప, లంకా రాంబాబు, శాలిని, చరణ్ పాల్గొన్నారు. దుప్పటి 4 వాళ్ళకి ఇచ్చేద్దాం. మీ ఇద్దరు కూడా ఇచ్చాను గురువు మరి అదేనా? ఒకసారి అందరూ రండి అమ్మ, ఫోటో తీసుకో. ఓకేనా? అందరికీ నమస్కారం అండి. మరి కృష్ణా జిల్లా గుడివాడపట్న స్థానిక మందపాడు ఆశ్రమంలో ఈరోజు మన మహానుభావుడు కుంభం వీరకుమార్ గారి చనిపోయిన సందర్భంగా వారి కుమార్తె చేతుల మీదుగా ఈరోజు, ఎందుకంటే ఆ తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని మరి ఇలాంటి వృద్ధులకు కానీ పెద్దలకు కానీ మరి దుప్పట్లు, చీరలు, అలాగే ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. ఇంత మహోన్నతమైన ఆలోచన. ఎందుకంటే తండ్రి చనిపోయి ఇంకొక 20 రోజులు కాకపోయినా సరే ఆ తండ్రి మరి ఆయన ఆలనా పాలన చూసిన మరి అవన్నీ జ్ఞాపకాలు ఇంకా గుర్తుపెట్టుకుని మరి ఆ తండ్రికి ఆత్మకు శాంతి చేకూరాలని మరి ఆ కుమార్తె ఈ రోజు వచ్చి ఈ వృద్ధులకి మరి ఇలాంటి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి మనిషి ఎవరైనా సరే బతుకున్నప్పుడు ఆ ఏమీ తెలియదు, చనిపోయినప్పుడు మాత్రం మరి ప్రతిరోజు ఆయన జ్ఞాపకాలతో మరి ఆ విధంగా ఏ విధంగా మిస్ అయ్యేవాళ్ళని బాధపడుతూ ఉంటాం. ఏదేమైనా ఆ భగవంతుడు ఆశీస్సులు మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మన గుడివాడ ప్రజలకు కానీ మరి చాలా మందికి నేను చేసేది ఒక చిన్న విన్నపం అండి. ఎందుకంటే చాలా మంది ఇలాంటి వృద్ధులు అంటే చివరి తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆ చివరి దశ వరకు సేవ చేసుకోండి. ఇంత మహత్తరమైన కార్యక్రమానికి నన్ను మరి ముఖ్య అతిథిగా మరి పిలిపించిన మరి అయ్యప్ప గారికి, వారి కుంభం వీరకుమార్ గారు వాళ్ళ కుమార్తె గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. గుడివాడ పట్టణంలో ఉన్న ప్రజలకు కూడా నా యొక్క చిన్నపోవం అండి. ఎందుకంటే మీ పెళ్లి రోజులకు కానీ మీ పుట్టినరోజులకు కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా సరే మీరు చేసుకున్న కార్యక్రమంతో పాటు ఈ వృద్ధులను కూడా ఆదరించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జై హింద్, థ్యాంక్ యూ. వీరకుమార్ గారి చనిపోయిన సందర్భంగా నన్ను పేదలందరికీ హెల్ప్ చేయండి. నేను లేను ఉన్నానని చెప్పుకోను. ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో, కానీ వాళ్ళందరూ పేదవాళ్ళు. ఇలాంటి పేదవాళ్ళు హెల్ప్ చేయడం వలన మన జీవితాలు సార్థకం అవుతుందని నేను భావిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను కుంభం వీరకుమార్ గారి 2వ కుమార్తెను. మా నాన్నగారు ఇలాగా జూన్ 8న స్వర్గస్థులయ్యారు. వారి పేరు మీద వీళ్ళు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ చీరలు, ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. మాలాగే ఎవరికన్నా హెల్ప్ చేయాలనుకుంటే వీళ్ళకి హెల్ప్ చేసి కొంచెం వాళ్ళకి తోడుగా ఉండండి. కృష్ణా జిల్లా గుడివాడ పురపాలక సంఘ పట్టణ పరిధిలోని మేప్మా ఆర్మీలతో ఎమ్మెల్యే రాము సమావేశం నిర్వహించారు. పట్టణంలోని 89 మంది ఆర్పీలకు 33,000 విలువ చేసే ట్యూబ్లు పంపిణీ చేశారు. దేశంలో మహిళలకు సమాన హక్కులు కల్పించిన మొదటి వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అని అన్నారు. ప్రతి ఒక్కరూ బాలబాలికలను సమానంగా చూడాలన్నారు. నా 2 ఆడపిల్లలను ఇదే విధంగా పెంచాలని, నేడు వారిద్దరు తమ రంగాల్లో రాణిస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జనసేన ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, మేప్మా ఉద్యోగులు పాల్గొన్నారు. ఎప్పుడైనా కానీ మీరు బాగుంటేనే సమాజం బాగుంటుంది. అదే విషయంలో చెప్తాను, అదే రకంగా నేను చెప్తాను.
మా అమ్మాయి 3,000 మంది కంపెనీని దానికి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఏంటంటే ఇంకా నేను కొన్నిసార్లు చూస్తున్నాను ఇక్కడికి వచ్చినాను సర్పంచ్ గారండి అని ఎలక్షన్ వచ్చినప్పుడు సర్ప్రైజ్ ఇంకా మన సమాజం దాకా ఎదగలేదా అనేది బాధ ఉంది. అయితే నిన్న మన మీరు లోకేష్ బాబు గారు చెప్పారు, మీకు కూడా వినే ఉంటారు. నా తరఫున 5 లక్షలు ప్రయత్నించారు. నేను ఏ రోజు మీకు ఎవరికి లేరు అని ప్రతి రోజు ఈరోజు ఫైనల్లీ మిమ్మల్ని కలుసుకుంటూ చాలా సంతృప్తికరంగా ఉంది. అంతమంది ఆడపడుచుల్ని అంత ఉత్సాహంగా, అంటే మొట్టమొదటిసారిగా ఇంతమందిని మిమ్మల్ని అందరూ కొంతమంది చెప్పుకుని కలిసా, కానీ ఇంత కలర్ఫుల్గా ఉంటుంది మీతోటి, ఇలా ఇంత చక్కటి వాతావరణం ఉంటుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సరిగ్గా నా సొంత కుటుంబాన్ని కలుసుకున్నట్టుగా ఆనందంగా ఉంది మీ అందరికీ. ఎందుకంటే సహజంగా ఎన్టీఆర్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ అలాగే నాకు కూడా ఆడపిల్లల మీద శ్రద్ధ ఎక్కువ పెట్టాలి, వాళ్ళని ఒక డిఫరెంట్ వేలో చూడాలి, స్ట్రాంగ్ పీపుల్ కింద చూడాలి అనేది మా అందరి అభిప్రాయం. నిన్న మొన్న అయితే ఈ రోజుల్లో అయితే లోకేష్ బాబు గారు నిన్న కూడా మన మచిలీపట్నంలో కూడా చెప్పడం జరిగింది. ఆడపిల్లలు అంటే ఎంతసేపు మనకి ఈక్వల్స్గా చూడటం అనేది ఇంకా మన సమాజంలో ఎక్కడా స్టార్ట్ అవ్వదు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఏంటంటే ఇంకా నేను కొన్నిసార్లు చూస్తున్నాను ఇక్కడికి వచ్చినా కానీ సర్పంచ్ గారండి అని ఎలక్షన్ ముందు నేను వచ్చినప్పుడు నాకు సర్ప్రైజింగ్ ఉండేది అనమాట. సర్పంచ్ గారండి అని చెప్పేసి పరిచయం చేసేవాళ్ళు ఎవరో ఒక ఆయన్ని. సర్పంచ్ గారు అనుకుని నేను మామూలుగా మాట్లాడుకుంటే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఇంతకీ మీరు ఎప్పుడయ్యారు ఇదేంటి అనేది మాట్లాడితే డీటెయిల్స్లోకి వెళ్తే లేదండి మా ఆవిడ సర్పంచ్ అన్న. మీ ఆవిడ సర్పంచ్ అయితే మీరేం చేస్తున్నారు ఇక్కడ? నాకైతే కనుక చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇంకా మన సమాజం దాకా ఎదగలేరా అనేది బాధ ఉండేది. అయితే నిన్న మొన్న మీరు లోకేష్ బాబు గారు చెప్పడం చూస్తారు, మీరు కూడా వినే ఉంటారు. ఈక్వల్స్గా చూడాలి, వంట పని ఆయన బ్రాహ్మణ్ గారు ఇద్దరు కలిపి చేసుకుంటాం మేము, ఒక రకమైన అలాంటి వాతావరణం ఉండాలి అని చూడగానే నాకు చాలా ముచ్చటేసింది వినేది కూడా. అంటే అలా ఉండటం అనేది సమాజం మనకి ఎప్పుడు అలవాటు వద్దో చాలా దూరం అవుతుంది. కానీ మీకు అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరికి తెలిసిందే. అమెరికాలో ఉండగా నేను కూడా అంటున్నానండి, తాడే లేదు అవసరం అంటే ఒకటి. అలాగే అది జస్ట్ కామన్ థింగ్, వీ హ్యావ్ టు డూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బిడ్డలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.